మనిషి ప్రాణం తీసిన కోడి దాడి చేసి మరీ చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కోడేంటి మనిషిని చంపడమేంటి అనే సందేహం వచ్చింది కదూ. ఇది జోక్ అనుకుంటున్నారు కదూ. కానీ ఇది జోక్ కాదు, నిజం. ఓ కోడి తన యజమాని పాలిట మృత్యువైంది. ఆయనపై దాడి చేసి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్లో చోటు చేసుకుంది. ఆయన పేరు జాబ్సర్ క్రాస్. వయస్సు 67 ఏళ్లు. ఐర్లాండ్లోని కిల్లా హోర్నియాలో నివాసముంటారు. క్రాస్కు జంతువులు, పక్షులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి ఆవరణలో పెంపుడు జంతువులు, కోళ్లు, కుక్కలు, పిల్లులు లాంటివి పెంచేవాడు. చిన్నపాటి పౌల్ట్రీని కూడా నిర్వహిస్తున్నాడు. వాటి సంరక్షణను క్రాస్ స్వయంగా చూసుకునేవాడు. క్రాస్ ఇంట్లో బ్రహ్మకోడి కూడా ఉంది. ఆ బ్రహ్మకోడి చాలా దూకుడుగా ఉండేది. ఎప్పట్లానే జాస్పర్ క్రాస్ ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా బ్రహ్మకోడి సడన్ గా దాడి చేసింది. క్రాస్ కాలు వెనుక భాగంలో తన కాళ్ల గోర్లతో దాడి చేసింది. దాంతో క్రాస్ కాలికి తీవ్ర రక్తస్రావమైంది. లీటర్ల కొద్దీ రక్తం పోయింది. అదే సమయంలో క్రాస్కు గుండెపోటొచ్చింది. అంతే, ఆయన స్పాట్లోనే మరణించాడు. ఈ విషయాన్ని క్రాస్ కుమార్తె వర్జీనియా గినాన్ తెలిపింది. కాగా ఈ కోడి గతంలో తన కుమార్తెపైన దాడి చేసిందని ఆమె చెప్పింది. చైనాలోని షాంఘై ప్రాంతానికి చెందిన బ్రహ్మకోళ్లను మాంసం, గుడ్ల కోసం పెంచుకుంటారు. బ్రహ్మ చికెన్ సగటున 10 నుంచి 12 పౌండ్లుంటుంది. దాడి చేసిన కోడి మాత్రం 18 పౌండ్ల బరువుందట. దీన్ని బట్టి కొన్ని ప్రమాదకరం కాదు అని అనుకోవడానికి వీల్లేదన్నారు గినాన్. పెంపుడు జంతువు చిన్నదైనా పెద్దదైనా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. కోడి దాడి చేయడంతో వ్యక్తి చనిపోయాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇదిలా ఉంటే 114 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు నాటిన నీలాంబురి టేకు చెట్టుకు వేలంలో రికార్డు ధర పలికింది. అటవీశాఖ నిర్వహించిన వేలంలో ఈ టేకును దాదాపు 40 లక్షలకు కొనుగోలు చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ టేకు వృక్షం ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ ప్రాంతంలో కూలిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకుని వేలంలో ఉంచారు అధికారులు. నెదుంకాయం అటవీ డిపోలో దీన్ని వేలానికుంచగా బృందావన్ టింబర్స్ యజమాని అజీష్ కుమార్ 39.25 లక్షలకు దాన్ని కొనుగోలు చేశారు. 8 క్యూబిక్ మీటర్ల మందంతో ఉన్న ఈ టేకును 3 భాగాలుగా చేసి విక్రయించారు. 3 మీటర్ల పొడవున్న పెద్ద భాగానికి 23 లక్షలు, మిగిలిన 2 భాగాలకు 11 లక్షలు, 5.25 లక్షల చొప్పున వచ్చాయి. ఫిబ్రవరి 10న ఈ వేలం జరిగింది. ఈ టేకును 1909లో బ్రిటిషర్లు నాటారు. ఈ టేకు చెట్లను అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. కావాలని కొట్టేసిన వృక్షాలను వేలానికుంచరు. ఎండిపోయి దానంతట అదే పడిపోయిన వృక్షాలను మాత్రమే వేలం వేస్తారు. తాజా వేలంలో రికార్డు ధర రావడంపై నెదుంకాయం డిపో అధికారి షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టేకుకు భారీ ధర వస్తుందని ముందుగానే ఊహించామని, అయితే ఈ స్థాయిలో అమ్ముడుపోతుందని అనుకోలేదని అన్నారు. ఇది అత్యంత నాణ్యమైన టేకు. ఈ ధర రావడం చాలా సంతోషంగా ఉంది. నీలాంబురి టేకు కొత్త బెంచ్ మార్క్ సృష్టించినట్లయింది. నీలాంబురి టేకుకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే తొలిసారి టేకును పెంచడం ప్రారంభించింది ఇక్కడే అని షరీఫ్ తెలిపారు. టేకును వేలంలో దక్కించుకున్న బృందావన్ టింబర్స్ యజమాని తరచుగా బిడ్డింగ్లో పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన కలప కొనుగోలు చేసేందుకు వారెప్పుడూ ముందుకొస్తారు. ఇంత మంచి టేకును కొనడం పట్ల ఆయన కూడా సంతోషంగా ఉన్నారు. వేలంలో చాలా పోటీ ఉంది. 3 మీటర్ల పొడవుగా ఉన్న ఇలాంటి టేకు దొరకడం చాలా అరుదు అని అధికారులు చెప్పారు. టేకును దక్కించుకున్న అజీష్ కుమార్ కేరళ అటవీశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. లారీలో ఎక్కించి టేకును తిరువనంతపురానికి తీసుకెళ్తున్నారు అజీష్. ఇందుకోసం అదనంగా 15,000 వెచ్చిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి మలబార్ కలెక్టర్ హెచ్వి కనోలీ ఈ ప్రాంతంలో టేకు మొక్కలు నాటించారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి కనోలీ ప్లాట్గా పేరు వచ్చింది. ప్రపంచంలో తొలిసారి టేకు మొక్కలు నాటింది ఇక్కడేనని చెబుతుంటారు. ప్రస్తుతం నీలాంబూర్లోని 2.31 హెక్టార్ల విస్తీర్ణంలో టేకు చెట్లున్నాయి. ఇక్కడే టేకు మ్యూజియం, ప్రపంచంలోని పురాతన టేకుగా పరిగణించే కన్నిమరితో చేసిన ఇళ్లు ఉన్నాయి.